తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. 2025 ఫిబ్రవరి మాసం ద్వాదశ రాశుల వారికి గ్రహ సంచారానుసారం ఏ రకంగా ఉండిపోతుంది, ఆయా రాశుల వారికి ఎటువంటి పరిహారాలను పాటించుకోవాలి, ఈ అంశాలను తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష మరియు వాస్తువేదిక నిపుణురాలు, దేవి ఉపాసకురాలు శ్రీమతి జయప్రద గారు. అమ్మ నమస్కారం. నమస్తే అమ్మ, శ్రీమాత్రి నమః. అమ్మ, ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది ఫిబ్రవరి మాసం అంతా అని తెలుసుకునే ముందుగా గ్రహాల సంచారం ఎలా ఉంది, ఎలాంటి ఫలితాలను అందిస్తున్నాయో తెలియజేయండి. సో వచ్చే మాసం ఫిబ్రవరి మాసంలో అంటే ఏంటంటే మనకి మాఘమాసం, సూర్య భగవాన్ ఒక మాసం అనమాట. సో రవి భగవాన్ ఒక బలం, రవి బలం చక్కగా అన్ని ద్వాదశ రాశుల వాళ్ళకి ఉండాలంటే మాఘమాసంలో చక్కగా పూజలు, వ్రతాలు, నోములు ఎవరెవరికి ఏ అవకాశం ఉంటే కొంచెం వదులుకోకుండా చేసుకుంటూ వెళితే ద్వాదశ రాశుల వాళ్ళు బయటపడతారు. ఎందుకంటే కొన్ని రాశులకి మంచి ఫలితాలు ఉన్నాయి, కొన్ని రాశులకి కాస్త మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. సో ఈ మిశ్రమ ఫలితాలు ఉన్నవాళ్ళు, మంచి ఫలితాలు ఉన్నవాళ్ళు ఏ ఒక్క రోజు వదలకుండా చక్కగా ఈ మాసం అంతా, మాఘమాసం అంతా కొన మొదటి రోజు పాడ్యం నుంచి ప్రారంభమై అమావాస్య వరకు చాలా విశేషమైన రోజు అనమాట. సో ఏ రోజు ఏం చేసినా విశేషమే. అంటే మాఘమాసంలో ఆదివారాలు విశేషాలు, పౌర్ణమి విశేషం, అలాగని శనివారాలు, సోమవారాలు, మంగళవారాలు, బుధవారాలు అన్ని కూడా విశేషమైన రోజులే. ఏ రోజు ఏమేమి చేయాలి, చక్కగా ఏ కుదురుతారుగా ఎక్కువ చారిటీ డొనేషన్స్ చేసుకుంటూ వెళితే చాలా మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ ఫిబ్రవరి మాసంలో ఎవరెవరికి బాగున్నాయి, ఎవరికి బాగాలేదని ముందుకంటే గోచారంలో ఎవరెవరు ఏ గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయో చూద్దాం. వృషభ రాశిలో గురువు, మిథున రాశిలో కుజుడు, తర్వాత కన్యా రాశిలో కేతు ఉన్నారు, తర్వాత మనకి కుంభరాశిలో శని భగవానుడు, మకర రాశిలో రవి బుధులు, మీనరాశి రాహు శుక్రుడు. సో ఇలాగ మనకి గ్రహస్థితి అంతా గ్రహాలన్నీ ఇలా ఉన్నప్పటికీ ఏమేమవుతుందంటే ఇక్కడ ఎంత బ్రహ్మాండంగా మీనరాశిలో ఉచ్చస్థానంలో శుక్రుడు ఉన్నప్పుడు ఎన్ని భోగాలు, ఎన్ని యోగాలు ఇస్తారో, శుక్రుడితో పాటు రాహు ఉన్నారు కనుక అన్ని మాయలు, అన్ని మర్మాలు కనిపిస్తుంటాయి. అంటే మోసపోవడాలు కానీ, మోసగింపబడ్డాలు కానీ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కనుక జాగ్రత్తగా పరిహారాలు చేసుకుంటూ వెళితే ప్రతి పనిలోనే ఆలోచించి చేస్తే కనుక బయటపడతాం. లేకపోతే కాస్తంత ఇబ్బంది పడే అవకాశం కనిపిస్తుంది. జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళాలి. సో మనకి మిథున రాశిలో కుజుడు అంటే ఏంటంటే జనరల్గా చాలా మందికి విచక్షణ అనేది కోల్పోవడం అనేది జరుగుతుంటుంది. ఎంత అగ్రెసివ్గా మారుతారంటే బుధుడు అంటే మిథున రాశిలో బుధుడు అధిపతి, ఆ రాశి అధిపతి. సో బుధుడు అంటే ఏంటి, మంచి తెలివితేటలు, మంచి బుద్ధి, జ్ఞానం, తెలిసిన వాళ్ళు, క్రియేటివిటీ బ్రహ్మాండంగా ఉంటుంది. అయితే ఇక్కడ కుజుడు రావడం వల్ల ఏంటంటే క్రియేటివిటీ, ఆలోచనలు అన్నీ కొంచెం ఎక్స్ట్రాడినరీగా పెరుగుతాయి. అయిపోవాలి, ఇప్పుడు అయిపోవాలి పని అంటే విచక్షణ కోల్పోతారు. విచక్షణ అనేది కోల్పోయి వాళ్ళు చేయాల్సిన పని నాకు ఇప్పుడు కావాల్సింది, ఇప్పుడు అవ్వాల్సింది అని చెప్పి కొన్ని ప్రమాదాలకి, కొంత మనుషుల తత్వాలకి మారడానికి కారణము ఇదంతా కూడా కుజుడు కారకుడు కనుక. ఎన్ని రోజుల వరకు ఉంటాడు మేడం కుజుడు? చాలా రోజులు ఉంటారు. ఫిబ్రవరి మాసం అంతా మిథున రాశిలోనే ఉంటున్నాడు ఆయన. సో అందుకని ఆయన ఆల్రెడీ వచ్చేసి మిథున రాశిలోనే ఉన్నారు ఆయన. జనవరి 20 నుంచి మారిపోయి మిథున రాశిలో ఉంటున్నారు ఆయన. దానివల్ల ఏంటంటే జాగ్రత్తగా ఉండడం, మెయిన్ వాహనాలు నడిపినప్పుడు జాగ్రత్తగా ఉండడం, బయటికి వెళ్ళేటప్పుడు మంచి శుభశకనాలు చూసుకుని వెళ్ళడం చాలా ముఖ్యమైన అవసరం అందరికీ. ద్వాదశ రాశులు అందరికీ కూడా ఈ జాగ్రత్తగా చూసుకుంటూ ఆచితూచి వెళ్తూ ఉంటే ఏ ఒక్కరికి ఏ ప్రమాదం జరగకుండా క్షేమంగా ఇంటికి వస్తుంటారు. ఇది చూసుకోవాల్సింది. అమ్మ, కుంభరాశి వారికి ఫిబ్రవరి మాసం మరి ఎలా ఉండబోతుంది? వీళ్ళు కూడా ఏలినాటి శనిలో ఉన్నారు కాబట్టి సో ఈ మాసంలోనే ఏవైనా వీళ్ళకి అనుకూలించే గ్రహాలు ఉన్నాయా? తప్పకుండా. సో కుంభరాశి వారికి ఈ మాసం చాలా అనుకూలంగానే ఉంటుంది, బ్రహ్మాండంగా. ఏంటంటే ప్రథమార్థంలో అంటే ఏంటంటే వీళ్ళకి ఫిబ్రవరి మాసంలో మొదటి రోజు నుంచి వీళ్ళకి 10-15 రోజులు చాలా అనుకూలంగా బ్రహ్మాండంగా కనిపిస్తుంది. రవి బుధులు ఇద్దరు కూడా అనుకూలమైన లాభాలు తీసుకొచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఏంటంటే ఉద్యోగ అవకాశాలు, ఎదురు చూసాలు ఉద్యోగాలు రావడం, పెద్ద పెద్ద ఉద్యోగాల్లో ఉండడము, తర్వాత వ్యాపార విషయంలో వ్యాపార అభివృద్ధి అనేది జరిగేది అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. తర్వాత వీళ్ళకి ఏలినాటి ప్రభావంలో ఉన్నారు, ఎండ్ అవుతున్నారు కనుక ఖచ్చితమైన ఫలితం ఏంటంటే ఒక స్థిరాస్తి అనేది కొనుక్కుంటారు. స్థిరాస్తి రావడము, స్థిరాస్తులు ఉన్న వాళ్ళు రావడమో వీళ్ళకి, లేదా స్థిరాస్తి కొనుక్కోవడమో జరుగుతుంది. సో భోగభాగ్యాలు అన్ని కూడా లాభంలో వీళ్ళకి కనిపిస్తాయి. ఎందుకంటే వీళ్ళకి ద్వితీయ స్థానంలో శుక్రుడు. సో అందువల్ల ఏంటంటే ప్రతి విషయంలో, ప్రతి పనిలో కాస్త శుభాలు, శుభకార్యాలు, శుభానికి సంబంధించే విషయాలు, శుభవార్తలు మాత్రమే వింటారు. అంటే సంతాన భాగ్యం కానీ, వైవాహిక జీవితంలో ఆనందం కానీ, తర్వాత వివాహం అవ్వడం కానీ, శుభకార్యాల్లో పాల్గొనడం కానీ, శుభకార్యాలు జరిపించే అవకాశం కానీ వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. సో కుంభరాశి వాళ్ళకి చక్కగా ఉందని, బ్రహ్మాండంగా ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ వీళ్ళకి ఏంటంటే అన్ని రంగాల వాళ్ళకి అభివృద్ధి ఉంది, విద్యార్థులకి ఉంది. కాకపోతే ఏంటంటే కుంభరాశి ఎవరైతే సంతానం ఉన్నారో
పెద్దవాళ్ళు ఉంటే కాస్త వీళ్ళకి ఎదురు తిరగడం, కాస్త ఏదైనా వాళ్ళు మాట వినకపోవడం, కాస్త వాళ్ళతో కాస్త వీళ్ళకి మాట విభేదాలు రావడం, కాస్త చిన్నపాటి గొడవలు పెద్ద పెద్దగా డిస్కషన్ జరిగే అవకాశం ఉంది. మొదటి సంతానంతో ఇంకొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం కుంభరాశి వాళ్ళకి కనిపిస్తుంది. సంతానం చిన్నపిల్లలు ఉంటే కాస్త అనారోగ్య సమస్యలు, కాస్త వాళ్ళకి ఒంట్లో బాగోపోవడము, ఏదో ఒక హాస్పిటల్ తిరగడం, అలాంటి చికాకులు కొంచెం వీళ్ళకి కనిపిస్తున్నాయి. పెద్దవాళ్ళు ఉంటే మాట వినకపోవడం. సో ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళు కాస్త వీళ్ళు జాగ్రత్తగా చూసుకోవడం, ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు అని. సంతానం వల్ల వచ్చే ఇబ్బందులు తప్ప వీళ్ళకి మిగతా ఏమీ లేవు, బ్రహ్మాండంగా ఉంది. సంతానం వల్ల వచ్చే ఇబ్బందులు అంటే ఏంటంటే పిల్లల్ని అబ్జర్వేషన్ చేయడము, వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటి చేయడం, లేదా కొంతమంది మాట పెరగడం. పెద్దవాళ్ళు ఉంటే కాస్త ఏదో కొంచెం చిన్న పోట్లాట్లు, చిన్న మనస్పర్ధలు, చిన్న వాటి గొడవలు, ఇవి తప్ప ఇంకేం లేవు. బ్రహ్మాండంగా బాగుంది కుంభరాశి వాళ్ళకి. ఇంకా మరి ఏ దైవారాధన చేసుకోవాలి, ఎలాంటి పరిహారాలను వాళ్ళు పాటించుకోవాలి? తప్పకుండా వీళ్ళు ఏంటంటే హనుమాన్ చాలీసా చదవాలి ఎక్కువగా. ఎందుకంటే శని భగవానుడు వీళ్ళని వదిలేసి వెళ్ళిపోతున్నా సరే ఇక్కడ ఏంటంటే రాహు వస్తాడు ఆ ప్లేస్లోకి. సో దానివల్ల ఏంటంటే విపరీతంగా ఒక రకమైన మైండ్ సెట్, అంటే ఎలా ఉంటుందంటే మేము చేయగలమని, మా వల్ల అయిపోతుందని. ఇప్పుడు దాకా ఏంటంటే ఏమో ట్రై చేస్తాం, ప్రయత్నిస్తాం అనే వాళ్ళకున్నా ఏమవుద్దంటే ప్రయత్నం అక్కలేదు, మేము అడుగు పెడితే అన్ని పనులు అయిపోయినట్టే అని ఒక రకమైన అహంకారాన్ని ఇచ్చేస్తాడు, గర్వాన్ని ఇచ్చేస్తాడు. అందుకని వీళ్ళు ఇప్పటి నుంచే ఏంటంటే అది ఎప్పుడు మే నుంచి వస్తుంది, కానీ ఇప్పటి నుంచి వీళ్ళు ఏం చేయాలంటే హనుమాన్ చాలీసా ఎక్కువ చదవడం అలవాటు చేసేసుకోవాలి. పొద్దున్న లేచి స్నానం చేసాం, అప్పటి నుంచి హనుమాన్ చాలీసా చదవడమే. స్నానం చేసిన దగ్గర నుంచి హనుమాన్ చాలీసా చదువుకుంటూ ఉంటే అన్ని విధాల అనుకూలత, శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ ఏదో ఒక హనుమాన్ చాలీసా రావట్లేదు, ఓం నమో హనుమతే నమః, ఓం నమో హనుమతే నమః అనుకుంటూ ఉండమన్నాడు. అలా అనుకుంటూ వెళ్తూ ఉంటే సాఫీగా పనులు జరుగుతాయి, లేకపోతే వ్యతిరేకంగా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఏదో ఒక మాయలో పడ్డమో మోసపోవడం జరిగే అవకాశం కనిపిస్తుంది. కనుక వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పరిహారాలు ఇవి ముఖ్యంగా. వచ్చేది మాఘమాసంలో ప్రతి ఆదివారం ఉపవాసం ఉండడం చాలా మంచిది. సో పిల్లల ఆరోగ్యం బాగుంటుంది, పిల్లలు మాట వింటారు, తర్వాత వృత్తి ఉద్యోగాల్లో ఏదైనా ఇబ్బందులు ఉంటే కూడా దాని నుంచి బయటపడతారు. సో ఆదివారాలు చక్కగా సూర్య భగవానికి అన్న పరమాణంతో నైవేద్యం పెట్టి, సో ఆ పరమాణాన్ని తీసుకోవడం, ఆదివారం ఉపవాసం, రాత్రికి ఏమి తినకుండా పలహారం తీసుకొని నిద్రపోవడం, ఉండగలిగితే మొత్తానికి ఏమి తినకుండా 6 తర్వాత ఏమి తినకుండా ఉండటం, చాలా చాలా మంచి ఫలితాలు కనిపిస్తాయి వీళ్ళకి. వీళ్ళకి చేసుకుంటూ వెళ్తే బ్రహ్మాండంగా చాలా బాగుంది చెప్పాలంటే. అమ్మ, కుంభరాశి వారికి ఫిబ్రవరి మాసం ఎలా ఉండిపోతుందన్న అంశాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః.